హలో, మనం కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీకి లైసెన్స్ కోసం అప్లై చేసాం. మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఆ మినిస్టర్ మనోడే కదా, పని అయిపోతుందని చెప్పాడు. పెద్ద ప్రాబ్లం పడక్కర్లేదు. ఓకేనా సార్? నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. ఈరోజు ఏమైనా పండుగ గెటప్ మార్చారు? అదేం కాదండి, సెటప్ చేంజ్ అయింది. నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పడానికిగా ఈ గెటప్. ఏదైనా బిజినెస్ మ్యాటరా? అదైతే అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్లోనే మాట్లాడేవాడిగా. పర్సనల్ మ్యాటర్. మీదా? మనది, అంటే మన చిల్డ్రన్స్ది. వాళ్ళకేమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ వయసులో ఉన్న వాళ్ళకి అయ్యేదే వాళ్లకు అయ్యింది. ఆ ప్రాబ్లం మనకు వచ్చింది. వాట్ డూ యూ మీన్? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం నాకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నారు. మీకు చెప్పాలనే వచ్చాను. మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. పిల్లలను నాకంటే మీరే బాగా అర్థం చేసుకుంటారు. ఆస్తి అంతస్తులోనే కాదు, అంతరంగంలో కూడా మీరు చాలా గ్రేట్ అని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ధైర్యంగా మీకు విషయం చెప్పాను. మీరేమంటారు? మిస్టర్ మురారి, మీరు చెప్పాల్సింది చెప్పారు. నేను చెప్పాల్సింది చెబుతున్నాను. ఈ లవ్ సక్సెస్ కాదు. మీరే కాదు, మల్టీమిలియర్ వచ్చి అడిగినా నా కూతుర్ని నా మేనలుడికి తప్ప మరొకరికి ఇవ్వను. అది నా చెల్లెలికి ఇచ్చిన వాగ్దానం. కానీ పిల్లల ఇష్ట ప్రకారం ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? కానీ నేనేమైనా కసాయి తింటున్నా? పనికిరాని వాడుకో, అంద వికారమైన వాడుకో, పరమ శాడిస్ట్కో నా కూతుర్ని ఇవ్వటం లేదే. అది ప్రేమించిన వాడికంటే అన్నిటిలోనూ వాడు ఎక్కువే కాదంటారా? సో నా డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు నేనెందుకు మాట పోగొట్టుకోవాలి? నా వాళ్ళని ఎందుకు కాదనుకోవాలి? చూడండి మురారి గారు, నేను అహంకారంతో మాట్లాడటం లేదని మీరు గ్రహించే ఉంటారు. మధ్యవర్తిగా మీరు వచ్చారు కాబట్టి నా నిర్ణయం చెప్పాను. నా నిర్ణయం తప్పులేదని మీరు అనుకుంటే మీరు నాకు ఒక సహాయం చేయాలి. మనం దూరం కావాలి. ఐ మీన్ మన ఇల్లు. చెప్పండి, మీరు దూరంగా వెళ్తారా లేక నన్ను? మమ్మీ, మమ్మీ. వాట్ బేబీ? అది మమ్మీ. నీకు కావాల్సింది డాడీ, మమ్మీ ఎందుకు? డోంట్ ఫియర్, బీ స్ట్రైట్ అండ్ ఫ్రాంక్. ఉదయ్ ఫాదర్ వచ్చారా? డాడీ రిప్లై ఏమిటి? ఇవేగా నువ్వు మమ్మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నవి. దట్స్ గుడ్. బట్ ఇది నీ గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే వారికి నీ ఫ్యూచర్ గురించి కొన్ని ఆశలుంటాయి. కనీసం వాళ్ళ ఆశలేంటో తెలిసాకైనా నీ పర్సనల్ డెసిషన్ మార్చుకోవాల్సిన కర్టసీ నీకుండాలి. ఈ రెండు మిస్ అయ్యావు. నా మాట మిస్ అయ్యావంటే అందరూ లైఫ్ నుంచే మిస్ కావాల్సి ఉంటుంది. ఎవ్వరూ బ్రతకం. మైండ్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, అమెరికా నుండి నీ బావ ఎల్లుండే వస్తున్నాడు. వచ్చే నెలలోనే మీ ఇద్దరికి మ్యారేజ్. ఈ మ్యాటర్ మాత్రం మిస్ కాకు. చూడు, రేపు కాలేజీకి వెళ్ళు. 1 month లీవ్ పెట్టు. బావ కంపెనీ ఇవ్వాలిగా మరి. డోంట్ వరీ బేబీ. రిలాక్స్ బేబీ, రిలాక్స్. ప్రమోద్ ఇక్కడ పైనందిరా. ఏమిందిరా? రే ఉదయ్, రే ప్రమోద, జ్యోతి, ప్రమోద ఇక్కడ. ప్రమోద నాకు తెలియదు. ప్రమోద చూసా? ప్రమోద, ప్రమోద. ప్రమోద, నెల రోజులు లీవా? ఎందుకమ్మా? పర్సనల్ అని రాశాను కదండి. పర్సనల్ అని నేను చదివానమ్మా. ఆ పర్సనల్ ఏంటనేది నా పాయింట్. అది మా డాడీ చెప్తారు. ఏమ్మా నువ్వు చెప్పకూడదా? ఐ మీన్ మీ డాడీ దాకా ఎందుకని? మా బావ అమెరికా నుండి వస్తున్నాడు. వస్తే బావతో టైం స్పెండ్ చేయాలని డాడీ ఆర్డర్. మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి కదమ్మా. ఎగ్జామ్స్ రాసే అవసరం లేనప్పుడు ప్రాక్టికల్స్ దేనికి? అంటే ఏముంది సార్,
వాళ్ళ బావను పెళ్లి చేసుకొని అమెరికాలో చదువుకుంటుందంట. ఏమ్మా సార్, ఏ ఆడపిల్లైనా తన పెళ్లి గురించి అంత డీటెయిల్ గా చెప్తుందా సార్? అది కాదు మన ఉదయ్ గాడు ఆ పెయింటింగ్స్, ఆర్ట్, ఆ ప్రజెంటేషన్ వీటి సంగతి ఏంటమ్మా? సార్ లీవ్ గ్రాంట్ చేయండి సార్, లేదంటే డాడీ వస్తారు. ఐఎమ్ సారీ, వస్తాను సార్. ఇది దువ్వెనది. సార్ లీవ్ శాంక్షన్ చేయండి. మాకు తెలుసు రావా. ప్రమోద, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను నీకోసం వెతుకుతున్నాను. దేనికి? ప్రమోద, నేను నీతో మాట్లాడాలి. అలా కూర్చొని మాట్లాడుకుందాం. మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ రోజు కాలేజీని పక్కన పెట్టి అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అలా వెళ్తూ మాట్లాడదాం. ఓకే, పద.